నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు గోదావరి మహాపుష్కరాలపై ముందస్తు సన్నాహాలకు వేగం కలెక్టర్ కీర్తి చేకూరి 7 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సమర్పణకు ఆదేశాలు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాల పట్ల వైసీపీ నాయకుల నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆవేదన శాసనమండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లకార్డుల మాదిరిగా వినియోగించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రస్థాయిలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నగేంద్ర, భారతీయ జనతా పార్టీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, జనసేన నాయకులు వై శ్రీను తదితరులు మాట్లాడారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్తకంఠంతో ఖండించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలతో అనుచితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ముక్తకంఠంతో ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 దేవస్థానాలు తగలబెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్నబాబు మీద ఏమాత్రం ప్రేమ లేదు, హిందూ మతం మీద ఏమాత్రం అభిమానం లేని వాళ్ళు అని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఇలా భగవంతుని రాజకీయాలకు వినియోగించుకున్న వారు లేరని అన్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెట్లు పట్టుకుని కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయని చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతో ఉన్మాదుల మాదిరిగా సభలో వ్యవహరించారని విచారం వ్యక్తం చేశారు. దేవుడి చిత్రపటాలను బూట్లు చెప్పులతో పట్టుకోవటం, అనంతరం వాటిని నిర్లక్ష్యంగా విసరటం అత్యంత హేయమైన చర్యని, ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక విలువలు, సాంప్రదాయాలను గౌరవించడం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధానాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వైసీపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు కూటమి పక్షాన వారం రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, అన్ని మతాలను గౌరవిస్తూ సమాజంలో శాంతి సామరస్యాన్ని కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. మీడియా ఈ అంశాన్ని బాధ్యతాయుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షన్ వేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవడం, దాంతోపాటు నిర్లక్ష్యంగా టేబుల్ మీద విసిరేయటం. పైగా బొత్స సత్యనారాయణ గారు అంటారు, దమ్ముంటే చూపించండి, సభ్యులు ఎవరికైనా చెప్పులు ఉన్నాయా బూట్లు ఉన్నాయా అనేటువంటి మాట. అదిగో చూడండి, అక్కడ మీకు కనపడతా ఉంది. మేమైతే స్పష్టంగా అక్కడ సభలోనే చూసాం, ఇప్పుడు మీకు కూడా కనపడాలి కనుక చూపిస్తా ఉన్నాం. పూర్తిగా అందరూ కూడా చెప్పులు వేసుకుని పట్టుకున్నటువంటి ప్లకార్డు పట్టుకుంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉంటుందో అంతకు మించిన నిర్లక్ష్యం దేవుని చిత్రపటంతో వారు చేసినటువంటి సందర్భం నిన్న మేము గమనించాం. దానివల్ల ఇవాళ ప్రజలందరి మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వారికి ఏ రకమైనటువంటి నమ్మకాలు లేవు. ఏదోటి గొడవ చేయటం, గలాట చేయటం, భగవంతుణ్ణి కించపరచడం లాంటి కార్యక్రమాలు చేయమనేటువంటి ప్రోత్సాహం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వారి సభ్యులు. ఎప్పుడు చూసినా ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కోర్చడమే ఎజెండాగా పెట్టుకుని భారతదేశం అనే దాన్ని ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని చూసి మనల్ని ఎంతో ప్రేమిస్తూ మన నుంచి ఎన్నో నేర్చుకోవాలని తపన పడుతున్న కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా హిందూ మత ధర్మాన్ని తోలనాడుతూ మతాన్ని డ్యామేజ్ చేస్తూ ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారందరూ కూడా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడమే ఎజెండా అయింది. హెరిటేజ్ గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. మనకు నాటకీయం అని ప్రారంభించాను కదా, వెంటనే వెంకన్నబాబు గుర్తొచ్చాడు. వెంకన్నబాబు మీద ఏమాత్రం ప్రేమ లేదు, వాళ్ళ హిందూ మతం మీద ఏమాత్రం ప్రేమ లేదు. దొడ్లో గోవులు కట్టడం,
అసలు నువ్వు హిందువుడు అయితే దొడ్లో గోవులు కట్టాలి. అసలు లేకుండా శిశలు అని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు, హిందుత్వం మీద అభిమానం లేని వాళ్ళు, వాళ్ళ నాయకుడికి అది లేదు. ఆ దృష్ట్యా బాబు ఎవరు కడాకర్కి ఎటువంటి కేసు లేకుండాను, ఎటువంటి ఆధారాలు లేకుండానే సాక్షాత్తు ఆనాడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పాలు ఏ విధంగా చేశారన్న సంగతి కూడా మన రాజమండ్రిలోనే మనం చూసాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండదు, ఒక గవర్నర్ గారు అంటే గౌరవం ఉండదు. గవర్నర్ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగం చేయడానికి వస్తే ఆయన దగ్గర వాళ్ళు కూడా నిరసన తెలియజేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లా పార్కింగ్ స్థలాలు, పుష్కర నగర్ల కోసం అవసరమైన ల్యాండ్ పార్సిళ్ల గుర్తింపుపై 7 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. 2027లో నిర్వహిస్తున్న గోదావరి మహాపుష్కరాలు విజయవంతమైన నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో సమగ్ర సన్నాహక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో పార్కింగ్ స్థలాలు, పుష్కర నగర్ల కోసం అవసరమైన ల్యాండ్ పార్సిళ్ల గుర్తింపుపై 7 రోజుల్లోగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజనల్ ఆర్డీఓలు, ట్రాఫిక్ డీఎస్పీలు, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్లు, జిల్లా ఎండోమెంట్స్ అధికారులు, జిల్లా రవాణాధికారి, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్, సిపిఓ, రుడా తదితర శాఖాధిపతులు ఉమ్మడి తనిఖీల్లో పాల్గొనాలని సూచించారు. క్షేత్ర సందర్శనల సందర్భంగా పుష్కరాలకు హాజరయ్యే యాత్రికుల రాకపోకల దృష్ట్యా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు మరియు ఇతర వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాలు గుర్తించడంతో పాటు గుర్తించిన ప్రదేశాల్లో ఎన్ని బస్సులు నిలిపి ఉంచవచ్చో ఖచ్చితంగా లెక్కించాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి ఉపగ్రహ బస్టాండ్ల గుర్తింపు, 2015 సంవత్సరం నుంచి రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిసర ప్రాంతాల జాతీయ రహదారుల టోల్ ప్లాజా డేటా సేకరణ ద్వారా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల సంఖ్య విశ్లేషణ చేయాలని ఆదేశించారు. గూగుల్ మ్యాప్స్లో సూచించిన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఎటువంటి విచరణాలు అనుమతించబడవని తెలిపారు. అదే రోజు ఉదయం నుంచి 2 స్టేషన్లలో ఘాట్ల వద్ద ప్రస్తుత పరిస్థితి, ప్రమాదకరమైన ఎక్కువ లోతు ఉన్న ప్రాంతాల గుర్తింపు, గత పుష్కరాల అనుభవాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై అధికారులు అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా 2015 పుష్కరాల అనుభవాలను విశ్లేషిస్తూ భద్రత, రవాణా, జనసంచార నియంత్రణపై సమగ్ర వ్యూహరచన అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 23న నిర్వహించిన సమావేశంలో చర్చించిన అజెండా అంశాలపై కూడా సమీక్ష నిర్వహించి వాటి అమలుకు జిల్లా స్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకుల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకుల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బుద్దాల సూర్యనారాయణ, సచివతి దంపతులతో నిర్వహించబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ధర్మకర్తలు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు, సూర్యదేవర కుమారి దంపతులతో శుక్రవారం సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ విశ్వక్సేన ఆరాధన పుంజావచనం, అంకురారోహణ, వాస్తుపూజ, వాస్తు హోమాలు, ధ్వజారోహణ, గరుడ ప్రతిష్ఠ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలతో మొదటి రోజు ముగించుకుని 2వ రోజు శనివారం ఉదయం శ్రీ విశ్వక్షేణ ఆరాధన, పుంజావచనం, పంచామృత మంటపారాధన, స్వామివారికి పూర్ణాభిషేకం, సర్వదైత్వత్వ హోమం కార్యక్రమాలు శ్రీ వైఖాసన ఆగమ మహదాచార్య తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వభాగ శ్రీమాన్ ఖండవిడి రాధాకృష్ణమాచార్యులు బృందంతో నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు.
పని భారం విపరీతంగా పెరిగిపోయిందని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న మరణాలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శులు వారి సహచరుల మరణాలకు సంతాపం ప్రకటిస్తూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల కాలంలో సర్వేల పేరుతో ఒకే సమయంలో అనేక సర్వేలు టార్గెట్లు పెట్టి పూర్తి చేయాలని ఉన్నతాధికారి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి కారణంగానే అనేక మంది తరచూ మరణిస్తున్నారు. ఈ సర్వేని సకాలంలో పూర్తి చేయాలంటే యాప్ సక్రమంగా వర్క్ చేయాలి. సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మొబైల్ డివైస్ కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ కల్పించలేదు. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పని సొంత సెల్ ఫోన్లోనే పూర్తి చేస్తున్నారు. అంతేకాక సర్వే జరిగే ముందుగానే ప్రభుత్వం ఈ సర్వేల పట్ల వివిధ పత్రికల ద్వారా మీడియా ద్వారా సర్వేల ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియచేయాలి. ఈ కార్యక్రమం చేయకపోవటం వల్ల ప్రజలు అనేక మంది సర్వేలకు వెళుతున్నటువంటి సచివాలయ సిబ్బందిని అవమానాలకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. ఇలాంటి మరణాలు అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి వారసులకు తక్షణ ఉద్యోగం కల్పించాలని, ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సర్వేల కోసం అవసరమైనటువంటి సెల్ ఫోన్, ఇంటర్నెట్ వెంటనే సచివాలయ సిబ్బందికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జేఏసీ దడాల జగ్గారావు, అడ్మిన్ సెక్రటరీలు పి రాజేంద్ర ప్రసాద్, రాజేష్, ఎడ్యుకేషన్ కార్యదర్శి దుర్గాప్రసాద్, సత్యవేణి, మహిళా కార్యదర్శి, హెల్త్ కార్యదర్శులు ఉమాభవాని, కిరణ్మయి, శానిటేషన్ కార్యదర్శులు టివి సుబ్బారావు, శివ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు 2004కు ముందు రైతుల మరణాలన్నీ చూస్తాం మనం అందరం కూడా. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మరణాలు చూడటం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం ద్వారా ఒక కమిటీ వేయటం కానీ లేకపోతే ఒక కమిషన్ వేయడం కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అటువంటి చేయలేని పక్షంలో ఇంక ప్రత్యక్ష ఉద్యమంలో కూడా వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నామని మరి తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బ్రతిమలాడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. దయచేసి మా సచివాలయ ఉద్యోగుల మరణాలపై ఒక కమిషన్ వేయండి. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని, వాళ్ళ కుటుంబాలకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలని మరి దయచేసి ప్రభుత్వం వారు తక్షణమే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఏదైతే ఉందో దీనికి మాత్రమే అనేక మంది డిపార్ట్మెంట్లు శాఖాధిపతులుగా ఉన్నారు. ఎవరి మాట వినాలి, ఎవరి పని చేయాలి, ఒక సెక్రటరీ ఎన్ని పనులు చేయాలి, ఒకేసారి ఎన్ని పనులు చేయాలి, కనీసం అవగాహన లోపంతో అవగాహన లేకుండా పనులు ఇవ్వడం అనేది నిజంగా ఇది ఎటువైపుకు దారితీస్తుందన్నది మాకు అర్థం కావట్లా. దయచేసి ఈ శాఖాధిపతి అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మా యూనియన్ నాయకులు మీరు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మీరు సూచనలు ఇవ్వట్లేదు, పరిష్కార మార్గాలు చూపించట్లేదు. ఇంకెంతకాలం అందరూ నిరుత్సాహంతో ఉన్నారు. ఈ నిరుత్సాహం రేపొద్దునికి పోరాటంగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు తక్షణమే ఈ మరణాల పట్ల కమిషన్ ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు చూపించి పని రామకృష్ణ మఠంలో భగవాన్ శ్రీ రామకృష్ణ 191వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రామకృష్ణ మఠంలో భగవాన్ శ్రీ రామకృష్ణ 191వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళహారతి, సుప్రభాతం, వేద పఠనం, భజనలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 195 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ షర్ట్స్, రేషన్ కిట్స్ వితరణ చేశారు. ఒక్కొక్క రేషన్ కిట్లో 8 రకాల వంట సరుకులు, కందిపప్పు కిలో, మినపప్పు కిలో, పంచదార కిలో, గోధుమ పిండి కిలో, కరాచీరవ కిలో, వంట నూనె కిలో, టీ పౌడరు ఇచ్చారు. కార్యక్రమంలో స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్, స్వామి సేబ్యానందజీ, బ్రహ్మచారి ఇష్ణ చైతన్య మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 వారాల స్వామిగా ప్రసిద్ధి. 7 శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ క్రమంలో జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ శనివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజమహేంద్రవరం లింగంపేట వాంబే గృహాలు శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట వాంబే గృహాలు శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పడాల అచ్చెన్న, పడాల అప్పయ్యమ్మ, వారి కుమారుడు పడాల అప్పలనాయుడు, పడాల నారాయణమ్మ, పడాల నాయుడు, పడాల అప్పలనరసమ్మ, పడాల ముత్యాలు, పడాల రాజులమ్మ, పడాల సన్యాసి నాయుడు, పడాల రావులమ్మ, పడాల అప్పారావు, పడాల సూర్యకాంతం, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ క్వారీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ క్వారీ శివాలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమం ఆలయ ధర్మకర్త బాబావారి ఆధ్వర్యంలో జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జలాదివాసం, క్షీరాదివాసం వంటి కార్యక్రమాలు జరిగాయి. పలువురు దంపతులు పూజలో పాల్గొన్నారు. రాజమండ్రి నందం గణరాజు సెంటర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ గూండాలు భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరిచారని నిరసిస్తూ నందం గణరాజు జంక్షన్ నుంచి బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నగేంద్ర, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య మాట్లాడారు. కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన వ్యక్తులు అర్ధనగ్న ప్రదర్శన దేశ గౌరవాన్ని కించపరిచేటట్టు ఉందని అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలిపు సత్యసాయి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవెల్లి సాయి, బీజేవైఎం నాయకులు పెరుమాళ్ల పవన్, గండ్రోతు పవన్, మజ్జి శివ, గోవింద్, కృష్ణ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. 2014లో మనం తీసుకున్నామో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, అది పూర్తిగా రానున్న రోజుల్లో పూర్తిగా ఈ దేశం నుండి కాంగ్రెస్ని మొత్తం వేరులతో సహా ఈ దేశ ప్రజలు తీసి కాంగ్రెస్ని అవతలేస్తారు. ఏదైతే పరాయి దేశాలకు మీరు పనిచేస్తారో, పరాయి దేశాలకు వెళ్ళి భారత కోసం కించపరిచి మాట్లాడుతున్నారో, మీరు ఇంకా శాశ్వతంగా ఆ దేశాల్లోనే ఉండిపోయేలాగా ఈ ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని మేము మీకు ఒక సలహా ఇస్తూ ఉన్నాము. దయచేసి ఆ సలహాను మీరు తీసుకొని ఆలోచన చేయండి తప్ప భారత్ ఎదుగుదలని, భారత్ అభివృద్ధిని అడ్డుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో మీరు ఆర్టికల్ 370 తీసుకుని వచ్చి భారత్కి మీరు అన్యాయం చేశారు. నరేంద్ర మోదీ గారు వచ్చి ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈరోజు ఈ యొక్క భారతదేశం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అందుకని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు కంట్రోల్లో ఉండకపోతే కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా
అందరూ ఆనందంగా ఉండాలని కమెడియన్ భద్రం పిలుపునిచ్చారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు 5K స్టెప్స్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి ఉదయం 6:30 రాజమహేంద్రవరంలో ప్రారంభిస్తున్నట్టు కమెడియన్ భద్రం తెలిపారు. శారీరక దృఢత్వం కోసం ప్రతి ఒక్కరూ రోజువారీ నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. మొదటిగా కాలేజీ విద్యార్థులతో కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత అన్ని వయస్సుల వారిని భాగస్వామ్యం చేయాలని భద్రం పిలుపునిచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని కోరారు. సో దానికి మీ మద్దతు కావాలి, మీ సపోర్ట్ కావాలి, ఇది ప్రజల్లోకి రీచ్ కావాలి. ఇది ఎందుకంటే ఇదో మామూలు క్యాంపెయిన్ కాదు, ఇది వెల్నెస్ క్యాంపెయిన్. అంటే ఇల్నెస్ అనేది లేకుండా ఉండాలి, మనందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం 5000 స్టెప్స్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఫాలో అయ్యి ఇది జనానికి షేర్ చేసి జనం కూడా ఫాలో అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంత ఉపయోగపడుతుందో అని వివరంగా చెప్పారు. ప్రతి మనిషి కూడా ఈరోజు వ్యాయామం చేయకుండా ఉండరు. వ్యాయామం చేస్తేనే ఈ రోజు ఉన్న మన అలవాట్లను బట్టి ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే మన రోగాలు నివారణ పరంగా ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి, కంపల్సరీ వయసుతో నిమిత్తం లేకుండా 5000 స్టెప్స్ వేయాలి అనే నినాదంతో భద్రం గారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని దానికి మీ పత్రికా సోదరులు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి మహాపుష్కరాలపై ముందస్తు సన్నాహాలకు వేగం, కలెక్టర్ కీర్తి చేకూరి 7 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సమర్పణకు ఆదేశాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాల పట్ల వైసీపీ నాయకుల నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆవేదన. ఇవి వార్తల్లోని విశేషాలు. తిరిగి రేపు రాత్రి 8:30 ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.